చిన్నతనంలోనే ఇంతటి గురుభక్తి ఎలా? మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం ఉపమన్యుడు అయోధ్య ధౌమ్య మహర్షి వద్ద విద్యాభ్యాసం చేసేవాడు. ఉపమన్యుని క్రమశిక్షణను, గురుభక్తిని పరీక్షించడానికి ఆ గురువు ఆయనకు ఆశ్రమ ఆవులను కాచే బాధ్యతను అప్పగిస్తాడు. రోజంతా అడవిలో ఆవులను కాసి సాయంత్రానికి ఆశ్రమానికి తిరిగి వచ్చే ఉపమన్యుడు ఎంతో ఆరోగ్యంగా, బలిష్టంగా కనిపించేవాడు. దాంతో గురువు అతని నిష్టను పరీక్షించడానికి వరుసగా కొన్ని ఆంక్షలు విధిస్తారు. నువ్వు ఎలా తింటున్నావు అని గురువు అడగ్గా ఉపమన్యుడు భిక్షాటన ద్వారా ఆహారం సేకరిస్తున్నట్లు చెప్తాడు. అప్పుడు గురువు, ఇకపై నువ్వు తెచ్చే భిక్షను మొదట నాకే సమర్పించాలి అని నియమం పెడతాడు. ఉపమన్యుడు తను తెచ్చిన భిక్షనంతా గురువుకే ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత కూడా ఉపమన్యుడు అంతే తేజస్సుతో ఉండటం చూసి గురువు మళ్ళీ అడుగుతారు. మొదటి భిక్ష గురువుకి ఇచ్చాక తన ఆకలి తీర్చుకోవడానికి రెండోసారి భిక్ష ఎత్తుకుంటున్నట్లు ఉపమన్యుడు చెప్తాడు. గురువు దాన్ని కూడా నిషేధిస్తూ ఇది ఇతరుల హక్కును కాలరాయడమే అని ఆపేస్తారు. మూడవ పరీక్ష ఆవు పాలపై ఆంక్ష. ఆహారం లేకపోవడంతో ఉపమన్యుడు అడవిలో ఆవులు ఇచ్చే పాలను తాగి ఆకలి తీర్చుకోవడం ప్రారంభిస్తాడు. ఇది తెలిసిన గురువు ఆశ్రమ పాలకు నా అనుమతి లేకుండా తాకకూడదు అని ఆ పాలు తాగటం కూడా బంద్ చేయిస్తారు. చివరికి ఆకలి తట్టుకోలేక దూడలు పాలు కుడిచేటప్పుడు వాటి మూతి నుండి కింద పడే పలచటి నురుగను దోసిట్లోకి తీసుకొని తాగుతాడు. గురువు దాన్ని కూడా గమనించి నీపై జాలితో దూడలు ఎక్కువ నురగను విడుస్తూ ఆకలితో అలమటిస్తాయి కాబట్టి ఆ నురగను కూడా ముట్టుకోవద్దు అని ఆజ్ఞాపిస్తారు. ఆహారానికి అన్ని మార్గాలు మూసుకుపోవడంతో తీవ్ర ఆకలితో అలమటించిన ఉపమన్యుడు అడవిలో దొరికిన విషపూరితమైన జిల్లేడు ఆకులను నమిలి తింటాడు. ఆ చెట్టు పాలు కళ్ళల్లో పడడంతో అతనికి క్షణాల్లో చూపు పోతుంది. చూపు లేక అడవిలో తడుముకుంటూ నడుస్తూ ఒక పాడుబడిన బావిలో పడిపోతాడు. రాత్రి అయినా ఉపమన్యుడు రాకపోయేసరికి గురువు ధౌమ్యుడు కంగారుగా అడవికి వచ్చి వెతకగా బావిలో నుండి ఉపమన్యుని గొంతు వినపడుతుంది. ఆకలితో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా తన ఆజ్ఞను దాటని శిష్యుని భక్తికి గురువు కన్నీరు పెడతారు. వెంటనే దేవవైద్యులైన అశ్విని దేవతలను ప్రార్థించమని గురువు ఉపదేశిస్తారు. ఉపమన్యుడు చేసిన స్తోత్రానికి మెచ్చి అశ్విని దేవతలు ప్రత్యక్షమై అతనికి చూపు తెచ్చే ఒక దివ్యమైన ప్రసాదాన్ని ఇస్తారు. కానీ ఉపమన్యుడు నా గురువుగారికి నివేదించకుండా నేను దేనిని తినను అని నిరాకరిస్తాడు. అతని పరమ గురుభక్తికి సంతోషించిన అశ్విని దేవతలు అతనికి చూపును ప్రసాదించి బంగారు పళ్ళను ఇస్తారు. గురువు ధౌమ్యుడు అతనికి సమస్త వేదాలు, శాస్త్రాలు శ్రమ లేకుండానే లభించేలా పరమ శ్రేష్టమైన వరాన్ని అనుగ్రహిస్తారు. అందుకే అంతటి మహాదేవుడి భక్తుడై ఆ దేవదేవుడిని కూడా ఆకట్టుకున్నాడు, తన వద్దకు తెప్పించుకున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.